కంబం తహసీల్దార్పై మహిళ ఆగ్రహం. ప్రకాశం జిల్లా కంబం మండలం కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి అనే మహిళ తహసీల్దార్కు శాపనార్థాలు పెట్టింది. తాము వేసుకున్న పంటను కోత దశలో ఉండగా బలవంతంగా కోసేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద రవికిరణ్ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగారు. 10 రోజులు ఆగితే తమ పంట చేతికి వస్తుందని, తర్వాత కావాలంటే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వేడుకున్నా తహసీల్దార్ కనికరించలేదని వాపోయారు. నా పేరు పద్మావతి సార్. మేము కొంచెం పక్కన స్థలం ఉంటే కంది వేసుకున్నాము. ఆ కంది ఎవరో తీయమని కంప్లైంట్ ఇచ్చిండ్రంట. 4 రోజులు టైం అడిగినాం సార్. ఒక 20 సెర్ల కందులు వస్తాయని చెప్పి అనుకున్నాము. ఆ చెట్లు మొక్కలు మొత్తం బీకిచ్చిండు సార్ ఆ ఎంఆర్ఓ. మేము బతిమలాడి కాళ్ళలో పన్నా మా మాట వినలే సార్. ఆయన మాకు చాలా బాధ కలిగించిండు సార్. ఆయన కడుపులో పుట్టిన బిడ్డలను గొంతుకు కోసినట్టు కోపించిండు సార్. ఆయన ఎంత బతిమలాడినా వచ్చిన వాళ్ళు ఈయనలే. ఆయన ఈయనకుండా మామిడి చెట్లు, నిమ్మ చెట్లు మొత్తం కోపించిండు సార్. ఆయన మాత్రం బాగుపడ్డు సార్. బాగుపడాడు, ఎప్పటికీ బాగుపడ్డు. మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు. అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్. వీళ్ళు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్నా మమ్మల్ని ఉండకుండా 4 మనుషులు వచ్చి కొట్టించిండ్రు సార్. ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్. ఏ చంద్రబాబు, ఏ లోకేషో, ఏ పవన్ కళ్యాణో ఎవరన్నా కానీ అది పోరంబాకే కానీ వేసుకున్నాం కదా, కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్. మేము పచ్చని చెట్లు కోసిండ్రు చూడు సార్, చూసుకోమని సార్ వచ్చి. అది మాకు న్యాయం జరగాల. ఆ ఎంఆర్ఓకి శాస్త్రి కలగాల. ఆ ఎంఆర్ఓ పోవాలా అంతే. ఇట్లాంటి ఎంఆర్ఓలు ఉండకూడదు సార్. ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా, వచ్చి చూసుకోమను. మేము ఏం అన్యాయం చేసినాం? మేము మిద్దె కట్టినామా? ఏం బంగ్లా కట్టినామా? 4 ఒక సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము ఆడ చేసింది. అది అంతదానికి ఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇంతమంది వచ్చింది సార్. 10 కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే కానీ నోరెత్తకుండా పంపించిండ్రు డబ్బులు తెంగి. మరి మేమేం చేసినాం సార్? కష్టపడి నా కొడుకు 20 ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్. ఇది మేము అది కోర్టులో వేసుకున్నాము. మా మాట వినటం లేదు సార్. వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్. నేను పిల్లల గల్లోళ్ళం, మాకు పిల్లల గల్లలో మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మా కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గుడు. మాకు న్యాయం చేయమని ఆ పవన్ కళ్యాణ్, ఆ చంద్రబాబును, ఆ లోకేష్ను కూడా అడుక్కుంటున్నాను. నాకు వచ్చి చెయ్యాలి వాళ్ళు, ఏదో ఒకటి చూపాలి. మేము చేసిన అన్యాయం ఏంది? మేమేం ఒక్కసారి వచ్చి చూడమను. ఏ రాజకీయ నాయకులైనా ఒక్కసారి వచ్చి చూడమను. మేమేం చేసినాం ఆడ? ఒక్క 4 గింజలు కంది గింజలు చల్లుకున్నాం. అంతకు మించి మేమేం చేయలే సార్. ఆడ మేమేం చేయలే. ఒక్కసారి వచ్చి చూడమని సార్. ఇదేనా ఈ లోకల్ ఎమ్మెల్యే చేసేది, ఎంఆర్ఓ చేసేది? ఇదేనా ప్రజలకు చేసే న్యాయం? ఇదేనా? మేము ఇంట్లో 12-13 మంది ఉన్నాం సార్. మేము అందరము తల్లులు, పిల్లలు, 3 కొడుకులు, కోడళ్ళు, పిల్లలు బత్తింలా అన్నాం సార్. 2 రోజులు ఉంచండి అయ్యా. నిలువన కోసి పారేసిండు సార్. మీరే ఫోటోలు తీసి పంపించండి సార్. నాకు